ఇక ఆటోలో వెళ్తుంటారు జ్యోత్స్న, సూరజ్ ఇద్దరు. అయితే సూరజ్ ఒక చోట ఆటో ఆపించి దిగుతాడు. "దిగిపోతున్నావేంటి? నా కార్ కీస్, మొబైల్ ఇవ్వు" అంటూ అరుస్తుంది జ్యోత్స్న రగిలిపోతూ. "అన్నిటికీ అరుస్తావెందుకు? నేను నీ కార్ కీస్, మొబైల్ తీయడం నువ్వు చూసావా? నా దగ్గర కీస్ ఉన్నట్లు నీ దగ్గర ప్రూఫ్ ఉందా?" అని అడుగుతాడు సూరజ్. "నువ్వు జెంటిల్‌మ్యాన్ అనుకున్నా, నువ్వు దొంగవి" అంటుంది జ్యోత్స్న కోపంగా. "మనం ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు అలాగే కనిపిస్తారు మేడం. నో ప్రాబ్లమ్. నన్ను మీరెలా అయినా చూడొచ్చు" అంటూ కౌంటర్ ఇస్తాడు సూరజ్. "నిన్ను ఊరికే వదిలిపెట్టను" అంటుంది జ్యోత్స్న. "నేను మాత్రం నిన్ను ఊరికే వదిలిపెడతాను" అంటూ ఆటోకు డబ్బులిచ్చి ఆటో వాడితో ఈమెను తన కారు దగ్గర డ్రాప్ చేసేయ్ గిరి అని చెప్తాడు సూరజ్. అప్పుడే జ్యోత్స్నకి ఫోన్ కీస్ ఇస్తూ, "మనం ఎదుటి వాళ్ళని మోసం చేయాలనుకుంటాం. అందులో మన తెలివితేటలను చూసుకుంటాం. నిజమైన తెలివి ఎదుటి వాళ్ళను మోసం చేయడంలో ఉండదండి. నమ్మకంతో నమ్మకం నిలబెట్టుకోవడంలో ఉంటుంది. మన మధ్య జరిగిన పాత గొడవను సీరియస్‌గా తీసుకొని నన్ను ఏడిపించాలని లిఫ్ట్ ఇచ్చారు. అది నాకు అర్థమై మరోసారి ఇలా ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పడానికి ఇదంతా చేశాను" అంటాడు సూరజ్. జ్యోత్స్న రగిలిపోతూ ఉంటుంది. సూరజ్ మాట్లాడుతూనే ఉంటాడు జ్యోత్స్నతో. "కూర్చోండి" అని ఆటో ఎక్కడానికి వీలుగా పక్కకు జరుగుతాడు సూరజ్. జ్యోత్స్న ఎక్కి కూర్చుంటుంది రగిలిపోతూ. "మిమ్మల్ని వదిలేసి నా దారిన నేను పోవచ్చు. కానీ ఈ ఏరియా మంచిది కాదు. అందుకే వెనక్కి వచ్చాను. ఆటోకు డబ్బులు ఇచ్చాను. మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు" అంటాడు సూరజ్. నీ ముష్టి నాకేం అవసరం లేదు" అంటుంది జ్యోత్స్న పొగరుగా. "మీరు నోరు జారి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా మిమ్మల్ని ఇక్కడే దించేసి ఆటోను వెళ్ళిపోమని చెప్తాను" అని బెదిరించి నోరు మూయిస్తాడు జ్యోత్స్నది సూరజ్. వెంటనే ₹100 తీసి జ్యోత్స్న చేతిలో పెట్టి, "ఇదిగో ముందే చెప్పాను కదా క్యాబ్ సర్వీస్‌కు డబ్బులు ఇస్తాను తీసుకోవాలని. మీ కార్‌లో లిఫ్ట్ ఇచ్చినందుకు ఇది సర్వీస్ ఛార్జ్" అంటాడు సూరజ్. జ్యోత్స్న మాత్రం తెగ రగిలిపోతూ ఉంటుంది. ఆటో వెళ్ళిపోవడంతో తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు సూరజ్. ఇక జ్యోత్స్న మాత్రం రగిలిపోతూ, "లైఫ్‌లో నాకు మళ్ళీ దొరుకుతావురా, దీనికి రివెంజ్ తీర్చుకుంటాను. నీ కంట్లో నీళ్లు చూడకపోతే నా పేరు జ్యోత్స్నే కాదు, ఖబర్దార్" అంటూ సైకోలా ఊగిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్నని ఆటోవాడు కారు దగ్గర డ్రాప్ చేయడంతో అదే కారులో ఇంటికి వస్తుంది జ్యోత్స్న. జ్యోత్స్న ఇంటి ముందు కారు ఆపేసరికి అప్పుడే దీప కాల్ చేస్తుంది జ్యోత్స్నకి. "దీనికి నేను ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాను" అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది జ్యోత్స్న. దీప కూల్‌గా అవతల నుంచి, "అమ్మాయి గారు ఎక్కడున్నారు" అంటుంది. వెంటనే జ్యోత్స్న, "నేనెక్కడుంటే నీకెందుకు" అని సీరియస్ అవుతుంది. "అది కాదు, మీరింకా ఇంటికి రాలేదని" అని దీప అంటుండగానే జ్యోత్స్న మాట్లాడుతూ, "ఊరు వదిలిపోయాను అనుకున్నావా? నువ్వు నీ మొగుడి గురించి ఆలోచించుకో. ఊర్లో అందరి గొడవ నీకెందుకు? అమ్మగారు, నాన్నగారు లాంటి కబుర్లు నాకు చెప్పకు. నాకు నచ్చినట్లు తిరుగుతాను. ఎక్కడికైనా పోతాను. ఎలాగైనా ఉంటాను. మధ్యలో నీకెందుకు" అని అడుగుతుంది జ్యోత్స్న. "నన్ను ఎక్కడున్నావని అడగడానికి అసలు నువ్వెవరు" అంటుంది జ్యోత్స్న కారు దగ్గర నుంచి ఇంటి గుమ్మం వైపు నడుస్తూ. దాంతో దీప, "మీ బావ భార్యను" అంటుంది. దీప ఫోన్ స్పీకర్‌లో ఉంటుంది. కార్తీక్ పక్కనే ఉండి అంతా వింటున్నట్లుగా చూపిస్తారు సీన్‌లో. ఇక దీప అలా అనగానే జ్యోత్స్న మరింత రెచ్చిపోతూ, "మధ్యలో మరో పదం కూడా యాడ్ చేసుకో దీప" అంటుంది. "ఏంటది" అని దీప అడగడంతో, "మాజీ అనే పదం యాడ్ చేసుకో. మీ బావ మాజీ భార్యను అని చెప్పడం నేర్చుకో. అప్పుడు ఫ్యూచర్‌లో నీ గురించి చెప్పుకోవాల్సి వస్తే నేను బావ మాజీ భార్యను అని చెప్పుకో. ఎందుకంటే అప్పటికే బావ నా భర్తగా ఉంటాడు కాబట్టి" అంటూ ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఒక్కసారిగా షాకవుతుంది జ్యోత్స్న. దీప స్పీకర్ ఆన్ చేసి మాట్లాడేది దీప వాళ్ళ ఇంట్లో కాదు, సుమిత్ర వాళ్ళ నట్టింట్లో. ఇంట్లోని హాల్‌లో సుమిత్ర, పారిజాతం, శివనారాయణ, దశరథలతో పాటు కార్తీక్, దీపాలు ఉంటారు. అందరిని చూసి ఒక్కసారిగా షాకయిపోతుంది జ్యోత్స్న. ఫోన్ కట్ చేసి కంగారు పడుతూ, "దీప నువ్వెప్పుడొచ్చావు" అని అడుగుతుంది జ్యోత్స్న నెమ్మదిగా. అప్పటికి అందరూ జ్యోత్స్నపై కోపంగా ఉంటారు. దీప ఫోన్‌లో తాను మాట్లాడిందంతా విన్నారన్న క్లారిటీ జ్యోత్స్నకు కూడా వచ్చేస్తుంది. జ్యోత్స్న లోపలికి నడిచి వస్తుంది. వెంటనే దశరథ జ్యోత్స్నతో, "నువ్వు కనిపించడం లేదని కార్తీక్ గాడికి కాల్ చేస్తే ఇక్కడ మేమేమైపోతామో అని మాకు ధైర్యం చెప్పడానికి వాళ్ళిద్దరు వచ్చారు" అని దశరథ అంటాడు. అప్పుడే కోపంగా సుమిత్ర, మా ఫోన్లు లిఫ్ట్ చేయడానికి కాల్ లేదు కానీ దీప ఫోన్ లిఫ్ట్ చేసి తిట్టడానికి కాల్ ఉందా" అని తిడుతూ ఉంటుంది సుమిత్ర. "అది కాదు మమ్మీ" అని జ్యోత్స్న అంటుండగానే, "ఏది కాదు? అసలు నీకు కొంచెమైనా బాధ్యత ఉందా" అని అడుగుతాడు శివనారాయణ. "బుద్ధుంటేనే కదా మామయ్య గారు బాధ్యత ఉండడానికి. నువ్విక మారవా? ఆ రోజు దీప నీతో తప్పుగా మాట్లాడితే దీపను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నీ మాటలు విన్నాక అర్థమైంది. దీప అలా మాట్లాడడంలో తప్పు లేదని" అంటుంది సుమిత్ర. "నీ మొగుడికి నేను పెళ్ళాన్నవుతానని దీపక్ చెప్పడానికి నీకు సిగ్గులేదే" అని తిడుతుంది పారిజాతం. "గ్రానీ" అని అరుస్తుంది జ్యోత్స్న.
జోష్న పారు మీద అరవడంతో సుమిత్ర కోపంగా, ఏంటి గ్రాని, ఇంతకుముందు నీకే ఒకసారి చెప్పాను, అయినా నీకు బుద్ధి మారలేదు. మళ్ళీ చెప్తున్నాను విను. కార్తీక్ గురించి తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఆలోచించినా నేను క్షమించను. అమ్మే కదా ఇలాగే అరుస్తుంది, ఇలాగే చేస్తుంది అనుకుంటున్నావేమో. కానీ ఒక్కసారి వద్దు అనుకున్నానంటే అది కన్నవాళ్ళైనా సరే తీసి పక్కన పెడతాను. నువ్వు నన్ను అంతవరకు తీసుకెళ్లకు. నువ్వంటే నాకు ప్రాణం కాబట్టి నీకేదైనా అవుతుందేమో అన్న భయంతో నేను కంగారు పడుతున్నాను అంటూ వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర. నువ్వు ఫోన్ ఎత్తకపోయేసరికి ఆ వైరాగాడు నిన్ను మళ్ళీ కిడ్నాప్ చేశాడేమోనని భయపడి చచ్చామంటుంది పారిజాతం. వాడు నన్నెందుకు కిడ్నాప్ చేస్తాడు అంటుంది జోష్న. వాడు కాకపోతే ఇంకొకడు. ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళావు. ఇంతవరకు రాలేదంటే మేమేమని అర్థం చేసుకోవాలి అని అంటాడు దశరథ. అసలు నువ్వు ఇంతవరకు ఎందుకు రాలేదో చెప్పు అని అడుగుతాడు శివనారాయణ. దీంతో సూరజ్ చేసిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది జోష్న. సూరజ్ గురించి జరిగింది చెప్తే వీళ్ళు నన్నే తిడతారని మనసులోనే అనుకుంటూ మౌనంగా ఉంటుంది జోష్న. అడుగుతున్నారు కదా చెప్పండి పెద్ద మేడం గారు అని అంటాడు కార్తీక్. అది చెప్పదురా, అందుకే అంటారు వయసు వచ్చిన ఆడపిల్లకు పెళ్లి చేయకపోతే బలాదురుగా తిరుగుతారు అంటుంది పారిజాతం. గ్రాని అంటూ జోష్న అరవటంతో, మీ గ్రాని సరిగ్గానే చెప్పింది. మేము మా ఆనందాల్ని చంపుకొని ఆస్తుల్ని సంపాదిస్తాం. మీరు మీ ఆనందం కోసం వాటిని తగిలేస్తారు అని అంటాడు శివనారాయణ. అసలు నేనేం చేశానని అంటుంది జోష్న. నువ్వేమైపోయావో అని మీ అమ్మ ఏడుస్తుంది. నేనేమో తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఏదో ఒకటి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేరుగా అడగలేను కదా, మా అమ్మాయి మీ దగ్గరికి వచ్చిందా అని. అలా అడిగితే మా పెంపకాన్ని తప్పు పడతారు. మా పరువు మేము తీసుకోలేం కదా అని అంటాడు దశరథ. ఇంకేం మిగిల్చారని దాయడానికి అంటాడు శివనారాయణ. సారీ మమ్మీ, బయటికి వెళ్ళడం నాది తప్పు, ఓకేనా అంటుంది జోష్న. బయటకు వెళ్ళడం తప్పు కాదు. దీపతో మాట్లాడడానికి ఎత్తిన ఫోను మేము చేసినప్పుడు ఏమైంది అంటే ఎంతసేపు తల్లిదండ్రులే పిల్లల గురించి బాధపడాలా? పిల్లలు తల్లిదండ్రుల గురించి మాట్లాడరా? సారీ చెప్పడం కాదే, అది జస్ట్ వర్డే. నువ్వు అర్థం చేసుకొని మరోసారి ఇలా చేయకుండా ఉంటే చాలు. లేదంటే నేను ఇలాగే అరుస్తుంటాను అంటుంది సుమిత్ర. ఇక జోష్న తిట్లు తిని తిని ఇక తినలేక క్షమించండి అంటుంది. క్షమించండి అంటూ నువ్వు అడిగినంత తేలిక మేము క్షమించలేకపోతున్నాం జోష్న. జీవితంలో నా పిల్లల గురించి చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడు నీ వల్ల మరింత స్ట్రగుల్ అవుతున్నాను. ఎందుకంటే మనుమరాల వల్ల నా పిల్లలు ఏమైపోతారో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివనారాయణ. సుమిత్రకు చెప్పి దీప కార్తీక్ బయలుదేరుతారు. సుమిత్ర కూడా లోపలికి వెళ్ళిపోతుంది. పారిజాతం అక్కడే ఉండి దీప జాగ్రత్త అంటుంది కార్తీక్తో. ఇక కార్తీక్ దీప వెళ్తుంటే అప్పుడు వెనక్కి వచ్చి చిటికెలు వేసి పిలుస్తుంది జోష్న. ఏం కౌంటర్ ఇచ్చావే దీప అంటుంది జోష్న కోపంగా. కౌంటర్ ఏంటి అని పారిజాతం అనడంతో, నువ్వు మధ్యలో మాట్లాడావంటే ఆ ఫ్లవర్ పాట్ తీసి నెత్తిన కొడతా అంటూ పారు మీద సీరియస్ అవుతుంది జోష్న. జోష్న అలా రెచ్చిపోవడంతో కార్తీక్ కోపంగా, ఏంటి నీ బెదిరింపులు, అసలు ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు, మారు నువ్వు, అందరూ ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా అంటాడు కార్తీక్. క్లాస్ పీకడం అయిపోయింది కదా బావా, మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశావు? ఆ రోజు మీ ఇంట్లో అందరి ముందు ఫోన్ చేసి దీప ఎలాంటిదో చూపించానని మీ ఇద్దరు నా ఒరిజినాలిటీ నా ఇంట్లో వాళ్ళ ముందు చూపించారు కదా, ఇది నేను గుర్తుపెట్టుకుంటాను. దీనికి కౌంటర్ ఉంటుంది బావా అంటుంది జోష్న. ఇలాంటివి చాలా చూశాం కానీ పొయ్యి బువ్వ తిని పడుకో అమ్మా. దీప వెళ్దాం పద, ఇక్కడే ఉంటే ఈవిడ గారు డబ్బాలాగా వాగుతూనే ఉంటుంది. అయినా మేము వచ్చింది నీ గురించి కాదు, అత్త కోసం. మళ్ళీ నీ గురించి ఆలోచించి ఎక్కడ మంచన పడుతుందో అని ఆలోచించి వచ్చామంటాడు కార్తీక్. అది అంతేరా, దీపను జాగ్రత్తగా తీసుకెళ్ళు అంటుంది పారిజాతం. ఇక కార్తీక్ దీప ఇంటికి వెళ్ళిపోతారు. ఇక మరునాడు డ్యూటీకి కార్తీక్ దీప బైక్పై వెళ్తుండగా దారిలో సూరజ్ కనిపిస్తాడు కార్తీక్కి. తన తండ్రిని కాపాడింది అతడే అంటూ దీపను పరిచయం చేయడానికి సూరజ్ దగ్గరికి తీసుకెళ్తాడు కార్తీక్. రోడ్డుపై సూరజ్ హెల్తీ ఫుడ్ అని చిన్న స్టాల్ పెట్టుకొని నడిపిస్తుంటాడు సూరజ్. కస్టమర్స్ తింటూ తాగుతూ ఉంటారు అక్కడే. ఇంతలో కార్తీక్ దీపాలు అతడి ముందుకు వెళ్ళగానే సూరజ్ కార్తీక్ను గుర్తుపట్టి పలకరింపుగా నవ్వుతుంటాడు. హాయ్ బ్రదర్ అంటూ పలకరిస్తాడు కార్తీక్. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? మీ మాస్టర్ ఎలా ఉన్నారు అని అడుగుతాడు సూరజ్. హ్యాపీ, తను నా భార్య దీప అంటూ పరిచయం చేస్తాడు కార్తీక్. మా మామయ్య గారిని కాపాడినందుకు మా ఫ్యామిలీ తరపున మీకు థ్యాంక్స్ అంటుంది దీప. దీప థ్యాంక్స్ చెప్పగానే సూరజ్ నవ్వుతూ, అయ్యో, ఒక మనిషిని కాపాడడం కూడా అదృష్టమే అండి, అందుకు నాకు ఏం థ్యాంక్స్ అవసరం లేదు అంటాడు సూరజ్. వెంటనే కార్తీక్ దీపతో, విన్నావు కదా, ఇది బ్రదర్ పద్ధతి. మనలో ఎంతో కొంత మాస్ యాపిల్ ఉంది కానీ మనోడు మాత్రం పక్కా క్లాస్ అని అంటాడు. మీరు కూడా క్లాసే కదా, మీరెందుకు ఇంత మాస్లా ఉన్నారు అని అడుగుతాడు సూరజ్. నేను డ్రైవర్ను బ్రదర్ అంటాడు కార్తీక్. కార్తీక్ కూల్గా నేను డ్రైవర్ని అని చెప్పగానే సూరజ్ నవ్వుతూ, మీరు సత్యరాజ్ రెస్టారెంట్కు సీఈఓగా ఉండేవారు కదా, బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకున్నారు అని అంటాడు. వెంటనే దీప, మా బాబు గురించి మీకు ముందే తెలుసా అని దీప అడుగుతుంది. తెలుసండి అని అంటాడు సూరజ్. అక్కడితో రోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.